జగన్ ఎజెండా అయితే రెడీ అయిపోయింది. వాట్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారనేది. తాజాగా జరిగిన మీటింగ్‌లో ఆయన నెక్స్ట్ తదుపరి కార్యాచరణ ఏంటనే దాని మీద నేతలకు ఒక క్లారిటీ ఇచ్చారట. ఇక రాజీ లేని పోరుబాటకు సిద్ధం కావాలి అనేది ప్రధానంగా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి. అయితే ఈ రాజీ లేని పోరాటం దేని మీద ఎలాంటి ప్రయోజనాలు చేకూర్చాలి ప్రజలకి అనే దాని మీద ఒక స్పష్టతగా అయితే చెప్పారు. ఇందులో ప్రధానంగా పార్లమెంట్ ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహం మీద కూడా ఎంపీలకి కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారట. ఇందులో ప్రధానంగా జీవనాడి లాంటి పోలవరంలో గరిష్ట నీటి మట్టం 45.72 మీటర్లలో ఉంటే 194.6 టీఎంసీలు నిల్వ చేసేలాగా ప్రాజెక్టును పూర్తి చేస్తేనే రాష్ట్ర ప్రజలకు ఫలాలు పూర్తి స్థాయిలో అందవచ్చు అనేది జగన్ స్పష్టం చేశారు. అలాంటి ప్రాజెక్టులో నీటి నిల్వ ఎత్తును 41.15 మీటర్లకు తగ్గించడం అనేది రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలుగుతోంది అని చెప్పారు. అంటే ఇందులో ఒకటి వీళ్ళు ఫస్ట్ ఉభయ సభల్లో కూడా పార్లమెంట్ ఉభయ సభల్లో లేవనెత్తే అంశం దీని గురించి రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టు గురించి. అలాగే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మీద కూడా ఒక పోరాటం చేయబోతున్నాం అని చెప్తున్నారు. ఒక పక్కేమో మెడికల్ కాలేజీలు ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ మేము చేసి ఉద్దేశం లేదని నినకాక మొన్నే ఆయన మంత్రి చెప్పుకొచ్చారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. ఇప్పుడు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ మీద పోరాటం చేస్తామని చెప్తున్నారు. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కూడా, స్టీల్ ప్లాంట్ని ఎట్టి పరిస్థితుల్లో కాపాడుకోవాలి, ప్రైవేటీకరణ కాకుండా చూడాలి. అసలు స్టీల్ ప్లాంట్ మేము దానికి ఒక ప్యాకేజీ ఇచ్చేసింది కేంద్ర ప్రభుత్వం, అసలు ప్రైవేటీకరణ చేసి ఉద్దేశం లేదు అని చెప్తుంటే ప్రైవేటీకరణ జరగకుండా కాపాడుకునేందుకు మనం పోరాటం చేయాలంటారు. దేనికోసం చేయాలి? ఇప్పుడు అసలు ప్రైవేటీకరణ జరగదని చెప్తున్నారు కదా, కేంద్ర మంత్రులే చెప్తున్నారు, బీజేపీ నేతలు చెప్తున్నారు, కూటమి ప్రభుత్వం చెప్తుంది. దానికి ఆల్రెడీ మన ప్యాకేజ్ కూడా విడుదల చేశారు. ఈ పోరాటం వెనక ఆంతర్యం ఏంటనేది. అలాగే మెడికల్ కాలేజ్, ఇంకా కొత్త మెడికల్ కాలేజీలు రావట్లేదు, ఆపేశారు. 17 మెడికల్ కాలేజీలు ఇప్పుడు ఆల్రెడీ పెండింగ్లో ఉన్నాయి, అవి పూర్తి చేయాలి. అది దానికి సంబంధించి కూడా నిన్న ఆయన చెప్పుకొచ్చారు, మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి. పూర్తి చేస్తాం త్వరలో, పీపీపీ విధానం ద్వారా పూర్తి చేస్తామని చెప్పుకొచ్చారు. ఓకే, దాని మీద ఏమన్నా క్లారిటీ ఉందా లేదా అనేది అడగాలి. పీపీపీ విధానం ద్వారా అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, పీపీపీ అంటే దాని ద్వారా సాధ్యమవుతుందా లేదా అని అడగాలి. అంతే తప్ప ప్రైవేటీకరణ కాకుండా కాపాడుతాం అని చెప్పడం మరి ఇదేంటో అర్థం కాలేదు. ఏది ఏమైనా ఒక ఎజెండా అయితే సిద్ధం చేసుకున్నారు, ఎజెండా ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటున్నారు. వైసీపీ ఒక పోరాటానికి అయితే శ్రీకారం చుట్టింది. అది ఎంతవరకు సక్సెస్ అవుద్దనే చూడాలి.